వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. సుబ్రహ్మణ్యం సోదరుడు వీధి నవీన్ కు ఉద్యోగం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్వారపుడిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో అవుట్సోర్సింగ్ కింద నవీన్ కు ఉద్యోగం అవకాశం కల్పించారు. సుబ్రహ్మణ్యం కుటుంబం ఇబ్బందుల్లో ఉండడంతో అండగా నిలిచింది. నవీన్ కు ఉద్యోగం కూడా ఇచ్చింది. ఈ మేరకు కాకినాడ జేసీ రాహుల్ మీనా నవీన్ కు నియామక పత్రం అందజేశారు. ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు 2023లో ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే సుబ్రహ్మణ్యం కుటుంబానికి కాకినాడ జిల్లాలోని రౌతలపూడి మండలంలో స్థలం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ స్థలంపై కొన్ని అభ్యంతరాలు రావడం, ఆ స్థలం సరిగా లేకపోవడంతో మరో చోట స్థలం ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఆ స్థలంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వం డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముప్పాల సుబ్బారావును న్యాయ సలహాలకు స్పెషల్ లాయర్ గా నియమించారు.